దేవురుప్పల మండలం అబ్బిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అంతరించిపోతున్న జానపద కళా చిందు యక్షగానానికి జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య సభ్యుడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. సమ్మయ్య బృందం దేశవ్యాప్తంగా 25,000 ప్రదర్శనలిచ్చింది. 1991 నుంచి హైదరాబాద్ దూరదర్శన్లో 150 ప్రోగ్రాంలిచ్చారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. గడ్డం సమ్మయ్యను శాలువతో సన్మానించి అభినందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. నా బడ్జెట్ల నుంచి ఇస్తానని మీరే ఇస్త్రీ. అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మాదిగల కూడలి వీధులల్లా మాదిగిన్లల్లా ఉంది బ్రతికిన వాళ్ళం మేము. అటువంటిది ఈ రోజున చింత చెట్ల నీడల కింద, బొడ్రాయిల వద్ద, కూడలి వీధుల వద్ద, రచ్చబండల వద్ద, దేశముఖుల గడిల ముందు పగలు రాత్రులు అనకుండా 4-5 ప్రదర్శనలు వేసి విరాళాలు ఇల్లు తిరిగి విరాళాలు అడుక్కొని పేదరికంగా గడిపినటువంటి జన్మ మా నాయన. నన్ను అన్నోడు గొప్పవాడు. మా తల్లిదండ్రులు నేను వాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఆవేదన వచ్చి నాకు జన్మనిచ్చిన తండ్రి గొప్పవాడు. మీకు మన ఇక్కడ మన కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా భూమి వచ్చింది కదా, మన ఇంటి వరకు ఇచ్చినప్పుడు మనకి ఇంకెక్కడ దొరకలేదు. అప్పుడు దొరకలేదు. ఎన్ని ఎకరాలు? 8 ఎకరాల 3 గుంటలు ఇచ్చారు. 3 అన్నదమ్ములు, 4. అమ్మ ఆట ఆడితే నేను పోయి ఆయన ఆట చూసుకుంటా కూర్చునేదని. ఈ 500 మందిని పిలిచి 500 మందికి 500 కుటుంబాలకు 50 ఇల్లు ఇచ్చాను నేను. మొత్తం ఊరికి ఇచ్చాడు. ఏ ఊళ్ళో నివసించాడో ఆ ఊళ్ళోనే ఆ ఐఏవై పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇచ్చింది. ఆ రోజు 90 ఏళ్ళ ఇకనైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదరిస్తుందని, మా చిందు కులాలను ఇప్పుడైనా ముందుకు తీసుకెళ్ళి మాకు ఉపాధి, శిక్షణ శిబిరాలు, మాకు తగినటువంటి పారితోషికం అందుతలేదు సార్. అంటే క్లాస్ కళాకారులు ఏమో మిన్నగా పోతారు, చిందు కళాకారులు చిన్నగా చూపుతారు. అయ్యని బాంచన నాయకత్వం వహించారు. నేను నాయకత్వం వహించి ఎన్నిసార్లు తమతో మీటింగ్ పెట్టలేదు, ఎన్నిసార్లు చేయలేదు, మా గోడి ఎన్నిసార్లు చెప్పలేదు. అటువంటి అప్పుడు మాకు ఇక్కడైనా ప్రభుత్వం ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి పారితోషికం ఏముంది? తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 10,000 రూపాయలు ఇస్తుంది ప్రదర్శనకు. వేషం మాది, నటన మాది, గానం మాది, రంగు మాది, మేకప్ మాది, డ్రెస్సులు మాది, ఓన్గా డైలాగులు కొట్టుకుంటాం మేము. సొంతంగా ప్రదర్శిస్తేనే మాకు అట్లా క్లాస్ కళాకారులు అన్నో అక్కడిక్కడ కిరాయిలు తెచ్చి పెట్టుకున్నానికి 30,000, 40,000 ఒక్క ప్రోగ్రామ్. సమయం ఇవ్వాలని మాట్లాడదు. అవార్డు వచ్చింది, ఆనందంలో ఉండు అన్న అన్ని మాట్లాడదు. ఇప్పుడు ఆ రోజు మనం కొంతమంది సింధు కళాకారులకు మీతో పాటుగా వేరే వాళ్ళకు కూడా కొంతమందికి భూములు ఇచ్చినాం కదా.